హా! ఏవండీ మనందరికీ అవంతి శ్రీనివాస్ తెలుసు కదా! వైసీపీ నాయకులు. ఈయన దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే తను చాలా పార్టీలు మారాడు. 2014లో తెలుగుదేశం, 2009లో ప్రజారాజ్యం, అంతకుముందు కాంగ్రెసు, 24లో వైసీపీ. ఇలాగా పార్టీలు చాలా మారాడు. కానీ పదవిని ఎప్పుడు కోల్పోలేదు. శాసనసభ్యునిగానో, ఎంపీగానో ఏదో పదవి గత 20 సంవత్సరాల నుంచి ఏదో పదవిలో అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఈ 2024 ఎన్నికల తర్వాతే ఇతను మాజీ అనిపించుకుంటున్నాడు. ఇప్పటిదాకా పదవిలోనే ఉంటానే ఉన్నాడు. చాలా తెలివైన లౌక్యం గల రాజకీయ నాయకుడు. మొన్న 2024లో ఇతను గురువర్యులైనటువంటి గంటా శ్రీనివాస్ మీద ఇతను భీమిలి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యాడు. అయితే ఇప్పుడు కూడా ఓటమి పాలు అయిన తర్వాత టీడీపీలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కాకపోతే ఒప్పుకోలేదు. కేడర్ ఎవ్వరూ ఒప్పుకోలేదు. భీమిలి శ్రీనివాస్ గారు అసలు ఒప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా ఇతన్ని ఏదో అంటే చొక్కాలు మార్చినట్టు పార్టీ మారుతున్నాడు, ఇతను మనకెందుకులే అని చెప్పేసి పెద్దగా ఇతను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇదే అవంతి శ్రీనివాస్ కోసం తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ మొదలైంది. అంటే వాళ్ళేమీ ఇతనికి ఆహ్వానం ఏమి పలికేయట్లేదు, కానీ అవంతి శ్రీనివాస్ విన్నపం కోసం కొద్దిగా సమయం కేటాయించే ఆ సమయం ఆసన్నమైంది. అది ఎలాగంటే 2024లో కూటమి అధికారంలోకి రాగానే ఇతను విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే వైసీపీకి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు. నేను నా వ్యాపారాలకే అంకితమైపోతాను అన్నాడు. బహిరంగ ప్రకటించాడు. వ్యాపారాలు చేసుకుంటూనే కాలక్షేపం చేశాడు. అందువల్ల వైసీపీ నాయకులు చేసిన అనేక అక్రమాల మీద అనేక కేసులు నడిచాయి, కానీ అదృష్టవశాత్తు ఇతని మీద ఏ కేసు లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇతను యాక్టివ్ పాలిటిక్స్లో లేడు కాబట్టి, ఇతని ఉనికి ప్రజల్లో లేదు కాబట్టి ఎవరు కూడా ఇతను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఇతని విన్నపాన్ని వాళ్ళు కాస్తో కూస్తో ఆలోచిస్తారని నేను ఎందుకంటున్నానంటే, ఈ విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగాయి కదా మొన్న. ఈ కూటమి తరపున చైర్మన్ ఎన్నికవడం జరిగింది. అందులో అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రధాన పాత్ర పోషించింది. ఆమె వైసీపీలో ఉన్న ఆమె టీడీపీకి వచ్చేసి టీడీపీ చైర్మన్ ఎన్నిక కోసం ఆమె ప్రధాన పాత్ర పోషించింది. దీని వెనుక అవంతి శ్రీనివాసు వెనుక ఉండి రాజకీయాన్ని నడిపించాడు. సో ఆ విధంగా విశాఖపట్నం నగర మేయర్ పదవి కూటమికి దక్కడంతో తెలుగుదేశం పార్టీకి అవంతి శ్రీనివాసు అనే నాయకుడు కాస్త ఆ పార్టీలో ఒక చర్చగా మారాడు. ఓకే, ఏది ఏవైనా ఇక్కడ ఈ ఎన్నికల్లో బాగానే సపోర్ట్ చేశాడు, వాళ్ళ అమ్మాయితో మనకి చక్కా చేయించాడు అని ఇతని మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి వచ్చింది. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి మీద పార్టీ అధిష్టానంలో కాస్త లొకలొకలు మొదలయ్యాయి. ఆ గంటా శ్రీనివాస్కి మంత్రి పదవి ఇవ్వలేదు అని అక్కసు ఆ ఫ్రస్ట్రేషన్ మీద అతను అధిష్టానం పట్ల తలబిరుసుగా వ్యవహరించటం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా చేయకపోవటం, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అట్టే భాగం పంచుకోకపోవటం, పార్టీలో ప్రభుత్వంలో పెద్దల మీద ఎంతో కొంత నిర్లక్ష్య వైఖరి అవలంబించటం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 year అయిన సందర్భంగా వాళ్ళు చేయించుకున్న సర్వేలో ఇతని మీద కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఓకే, ఇలా విడిచిపెట్టేస్తే గంటా ఇంక నాదే అనుకుంటాడు, పార్టీకి బాధ్యతాయుతంగా పనిచేయడు, నమ్మిన బంటుగా ఉండడు, మనకి ఒక ఆల్టర్నేటివ్ ఉంటే బెస్ట్, రేపొద్దున ఏదైనా జరగవచ్చు, అప్పుడు ఈ ఆల్టర్నేటివ్తో మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అనే ఆలోచనలో పడింది. ఆ ఆల్టర్నేటివ్ అవంతి అయితే ఎందుకు బాగోదు, అవంతి అని ఎందుకు మనం అనుకోకూడదు అని ఇప్పుడు ఒకవేళ అవంతి రిక్వెస్ట్ చేసి లాబీ ఉపయోగించి పార్టీలో చేరుతాను అని ఇతను బతిమాలుకుంటే వాళ్ళు తీసేసుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతన్ని ఆహ్వానించి తీసేసుకుని వెళ్ళిపోతారు. ఇంకో విషయం చెప్పనా, ఈ అవంతి శ్రీనివాస్ ఎప్పుడైతే వెళ్ళాడో, అవంతికి గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందులో మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారితో మంచి సంబంధం ఉంది అవంతి శ్రీనివాస్. బంధుత్వం ఉందో లేదో తెలియదు కానీ మంచి స్నేహితుడు ఇద్దరు, బొత్సతో సైతంగా. ఈ నేపథ్యంలో ఆ బొత్స మాట ఎలా ఉందో మనం చెప్పలేం, కానీ అవంతి ద్వారా త్రిమూర్తులు గారు కూడా లైన్ క్లియర్ చేసుకుంటారు. ఆల్రెడీ త్రిమూర్తులు గారికి మనసులో ఉంది, పైకి ఏదో చెప్తా ఉన్నా కానీ మనసులో తను పుట్టినలు టీడీపీ కదా, ఇండిపెండెంట్గా నగ్గిన టీడీపీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు అతను. తర్వాత ప్రజారాజ్యం చేసినా ఇంకోటి చేసినా అతను టీడీపీ శాసనసభ్యులు కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా చాలా చక్కని అభివృద్ధి చేశాడు అతను. అయితే ఇప్పుడు ఏదో మండపేటలో వైసీపీకి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. ఈ అవంతి శ్రీనివాస్ డెఫినెట్గా ఇతను తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాడు. రాజకీయాల్లో కొన్ని పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాగా అన్ని కోణాలు ఆలోచించి పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది అనే సమాచారం మాకైంది. థ్యాంక్ యూ.